అవగాహన ఉన్న వ్యక్తి శ్రీ రౌతు రామ్మూర్తి నాయుడు గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. దుబ్బులిలో గ్రంథాలయ సంస్థ బిల్డింగ్ మార్పు గురించి ఈవేళ జనసేన పార్టీ తరఫున బాబు పాలు వారు ముందుకొచ్చి అందరితో లేక సంఘీభావంతో ముందుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ గ్రంథాలయం గురించి చెప్పాలంటే చాలా పురాతనమైనటువంటి మున్సిపాలిటీలో ఈ గ్రంథాలయానికి మొదటి నుండి కూడా బిల్డింగ్ లేదు. అయినప్పటికీ ఆ స్కూల్ వాళ్ళు అక్కడ స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో వాళ్ళు బాగా చదువుకుంటున్నారు అందరు కూడాను. దేవినాయన్ గారు ప్రతి పర్యాయం కూడా పుస్తకాలు, బెంచీలు అన్నీ కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. గత నెల రోజుల క్రితం నేను కూడా మా వాసు జూనియర్ కాలేజ్ తరఫున ఒక 6,000 రూపాయల పుస్తకాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే నేను మీకు అందరూ చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకు ఆలోచన విధానంలో ఈ గ్రంథాలయాలు ఏం అక్కర్లేదండి. టీచర్లు కూడా అక్కర్లేదు, చదువు చెప్పే టీచర్లు కూడా సమాజానికి అక్కర్లేదు. ఎందుకంటే బైజూస్ కంపెనీ వాళ్ళకి ఇచ్చినటువంటి యాప్లు ఇచ్చిస్తే చదువుకుంటారు అనేది ప్రభుత్వం తాలూకు ఆలోచన విధానం ఎట్లా ఉందంటే, ఇవాళ మీరు పేపర్లో చూసుంటారు, హిందూపూర్లో ప్రభుత్వం వారు అక్కడ బాలకృష్ణ గారు 20 లక్షల రూపాయలతో ఎంపీ నిధులతో ఒక రోడ్డు వేశారు. దానికి 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది హిందూపూర్లో. మిగతా 4,50,000 రూపాయలు ఒక హరిజనపేటలో ఒక రోడ్డు వేశారు. వేస్తే కాంట్రాక్టర్ గారుని అక్కడ ఎమ్మెల్యే గారు పిలిచి, టీడీపీ నిధులతో ఇక్కడ రోడ్డు వేశారు కాబట్టి దీన్ని వెంటనే ఇమీడియట్గా రిమూవ్ చేయండి, ఒకవేళ దీన్ని తగ్గించకపోతే నీ సంగతి తేలుస్తానని చెప్పి ఆ కాంట్రాక్టర్ బెదిరించారు. రాత్రి కాంట్రాక్టర్ బెదిరిపోయి ఆ రోడ్డు తవ్వేశాడు. రాత్రి జరిగింది అది. అంటే వాళ్ళు చెయ్యరు, ఒకరు చెయ్యనివ్వరు. బేబీ నాయన గారు దాన్ని రిపేర్ చేయిస్తారని చెప్పి నేను స్వయంగా ఆయన నన్ను పంపించారు. ఏమండి బిల్డింగ్ రిపేర్ చేయించేస్తామంటున్నారు, ఆయన డబ్బులు ఖర్చు చేస్తానంటున్నారు, మీరు దీనికి ఒప్పుకోండి, ఏం పర్వాలేదని చెప్పి అక్కడ స్థానిక కౌన్సిలర్ గారిని నేను వెళ్ళి అడిగాను. ఎందుకండి వారం రోజుల్లో మేము చేస్తున్నాం అన్నారు. అంటే వారం రోజుల్లో చేస్తున్నట్టునైనా మరి ఎందుకు మనకు ఊరుకుందాం అని చెప్పి నేనంటే, నేను చెప్పాను కాబట్టి ఇమీడియట్ ఖాళీ చేయించేసిన తర్వాత ఒక అద్దె ఇంట్లో పెట్టారు. దానికి అద్దె పేమెంట్ ఇవ్వరు, వాళ్ళకి జీతాలు ఇవ్వరు. గ్రంథాలయంలో పనిచేసినటువంటి టీచర్స్కి జీతాలు ఇవ్వటం లేదు. గ్రంథాలయానికి కేటాయించినటువంటి డబ్బు దారి మళ్లించడం, వాళ్ళ అవసరాల కోసం తీసుకోవడం. ఉద్యోగస్తుల తాలూకా పిఎఫ్, జీపీఎఫ్ ఏ విధంగా అయితే తీసేస్తున్నారో వాళ్ళకి శాలరీ ఇచ్చినటువంటి డబ్బును కూడా దారి మళ్లించడం. వాళ్ళు చెయ్యరు, ఇంకొకరు చెయ్యనివ్వరు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలంటే ఓటుతోనే బుద్ధి చెప్పాలి. మీరందరూ కూడా కంకరబద్దలై ఉండి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈవేళ ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ యాజిటేషన్కి సంఘీభావంగా వచ్చినటువంటి పెద్దలు బేబీ నాయన గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.